ముగ్గురు ఒక్క కాడ సార్. మెల్ల మెల్లగా పులిరా సార్ ఒక్క to the state. Now, ఈ కేసులో టోటల్ 5 shooters initially ఉన్నారు, 5 members, 5 offenders who came in this showroom. దీంట్లో ఇద్దరు షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ ఉంటాయి. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, ఆల్సో నోన్ as జగీరా సింగ్, రెసిడెంట్ ఆఫ్ ఆసన్సోల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతే ఇంటరాగేషన్లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్, ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. అయితే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్ణియా జైల్ బిహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరెండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఈ హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు and why it is very difficult to catch them. కానీ still our police team worked hard and we were able to catch some of them. తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది ఈ టైప్ ఆఫ్ డకాతి, తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేస్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈజ్ టార్గెటింగ్
బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్ ఆర్ దేర్, మనాపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. Now it was found that as per the plan of Subodh Singh and his associates, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case Ravish Kumar, he has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suleimani Kumar alias Sanoj, and fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dacoity. ఆ తర్వాత బిఫోర్ దట్ దే పర్చేజ్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ ఫర్ మెహతాబ్ ఖాన్. హీ హాజ్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees ఈచ్. అండ్ దే రూమ్డ్ అరౌండ్ ఖమ్మం టౌన్లో, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లో. దే డిడ్ రెకీ ఆఫ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రూమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటరాగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్, అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్ టీంతో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols అండ్ 12 magazines, టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకెళ్ళొచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీళ్ళు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 members వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీంకి హ్యాండ్ ఓవర్ చేసుకొని, అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. దట్ వాస్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. ఒకటి నార్త్ డైరెక్షన్లో చౌపటి లక్ష్మీపేట రోడ్. నా మధ్యలో ఏం రోడ్ లేదు. మీరు మ్యాప్ చూస్తే అంత ఇంపార్టెంట్ రోడ్ లేదు, అన్ని డర్ట్ రోడ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు డర్ట్ రోడ్ వాడారు. ఇక్కడ నుంచి సాత్నా యూనివర్సిటీ వైపు ఎస్కేప్ అయి దాన్ని కొత్తపల్లి రోడ్ దాటిన తర్వాత దేశాత్పల్లి విలేజ్ ఉంటాయి. దెన్ రామడుగు మండలం లోపల ఉన్న విలేజెస్, తర్వాత పెగడపల్లి మండల్, గొల్లపల్లి మండల్ మొత్తం రీచాన ధర్మపురి వరకు వీళ్ళు వెళ్ళారు. సేమ్ ఎంట్రీ రూట్, దిస్ ఇస్ ఎంట్రీ రూట్, దిస్ ఇస్ ఎగ్జిట్ రూట్. బోత్ ద రూట్స్ ఆర్ సేమ్. ముందే రెక్కీ చేసుకున్నాం. కానీ హౌ ఐ కెన్ సే కాన్ఫిడెన్షియలీ, ఎందుకంటే వీ హ్యావ్ చెక్ ఆల్ ద CCTV. ఆ తర్వాత వాళ్ళు దగ్గర దొరికిన మొబైల్ ఫోన్లో కూడా ట్రై చేస్తాం, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మొబైల్ ఫోన్లో కూడా మనకి కొన్ని ఎవిడెన్స్ దొరికింది. సో దిస్ షోస్ దట్ హౌ దే హ్యావ్ అవాయిడెడ్ పోలీస్ చెకింగ్ అండ్ ఇంటర్నల్ రూట్స్ ఎట్లా వాడారు. నా ఇంటర్నల్ రూట్స్లో CCTV చెక్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ప్రతి 500 మీటర్లో ఒక Y జంక్షన్ వస్తుంది, ఒక T జంక్షన్ వస్తుంది. ప్రతి T జంక్షన్ దగ్గర మన టీం వెళ్ళి ఎక్కడ వీళ్ళు పాడిపోవచ్చు వెరిఫై చేయడానికి మల్టిపల్ టీమ్స్ ఇంకా పంపిస్తాం. ఇంకా CCTVలో ఎక్కడ దొరికితే ఆ టీం విల్ డైవర్టెడ్ దాట్ సైడ్. ఇట్లా ఇంత హార్డ్ వర్క్ చేసి 80 kilometers వరకు మన టీం వీళ్ళకి ట్రేస్ చేస్తారు. మొత్తం ధర్మపురిలో ట్రేస్ అయిన తర్వాత వి ఫిగర్డ్ అవుట్ దట్ ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకుని ఉంటారు. మొత్తం మనకి హాఫ్ డే పడింది. మొత్తం లాడ్జెస్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జ్లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఈ లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు. ఈ లాడ్జ్లో ఉన్న CCTV కెమెరా మొత్తం మేము వెరిఫై చేసాము. అప్పుడు తెలిసింది. కానీ మిస్టేక్ ఏమైంది లాడ్జ్ ఓనర్ ద్వారా అంటే దట్ వాజ్ అ వెరీ నెగ్లిజెన్స్ ఆఫ్ లాడ్జ్ ఓనర్. దట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకోలేదు,
ఏమైనా ఆధార్ కార్డ్ కూడా ఫేక్ ఉంటాయి, బట్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ ఫేక్ తీసుకోలేదు, ఓన్లీ ఫేక్ అది ఒక ఆధార్ నెంబర్ విలువ రాశాడు, అది అక్కడ చూపించారు. దిస్ ఇస్ ద రిసిప్ట్. దీంట్లో చూస్తే ఒక లార్జ్ పర్సన్ ఇట్లా తీసుకొని నేమ్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ లేదు. మొబైల్ నెంబర్ అడిగినప్పుడు వీటోళ్ళు నేను రూమ్స్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి మీకు మొబైల్ నెంబర్ చెప్తాను. ఆధార్ నెంబర్ రాశాడు, ఆధార్ కార్డ్ తీసుకోలేదు. వెరీ గ్రాస్ నెగ్లిజెన్స్. ఇట్లా లార్జ్ ఓనర్స్ ఇట్లా తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం ఉంటాయి. అప్ విత్ దిస్ వీ హ్యావ్ గాట్ అవేర్నెస్. ఎనీవేస్ కరీంనగర్లో ఎనీవేస్ రెగ్యులర్ చెకింగ్ నడుస్తుంది, కానీ ఈ కేసు అయిన తర్వాత లార్జ్ ఓనర్తో సెపరేట్ మీటింగ్ పెట్టి అక్కడ ఎట్లా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి, వాట్ డీటెయిల్స్ దే హ్యావ్ టు టేక్, దే షుడ్ టేక్ ఫోటో ఆల్సో, దే షుడ్ వెరిఫై మొబైల్ నెంబర్ అని ఎస్ఓపి క్రియేట్ చేసి వాళ్ళతో మీటింగ్ కూడా పెడతాం. ఇంకా ఎంట్రీ టీమ్ విచ్ వాజ్ వెరిఫైయింగ్ దర్ ఎంట్రీ మూమెంట్ వెరిఫై చేసిన తర్వాత పెద్దపల్లి లాడ్జ్ ఉంది, ఈ లాడ్జ్లో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, దీనికి కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. దెన్ సిద్దిపేటలో కూడా మనకి ఇన్ఫర్మేషన్, అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో కూడా తీసుకున్నారు. సిద్దిపేట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సిపి సిద్దిపేట్, షీ ఆల్సో వెరిఫైడ్ అండ్ విదిన్ నో టైమ్ దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ లాడ్జ్ వీళ్ళు తీసుకున్నారు షెల్టర్, అండ్ అక్కడ కూడా వీ గాట్ సమ్ టెక్నికల్ ఎవిడెన్స్. దిస్ ఈస్ ద ఫోన్ విచ్ వాస్ ఫౌండ్. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ధర్మపురి వరకు 80-85 కిలోమీటర్ ఉంది ఆ రూట్లో. కానీ ఆపరేటర్స్ ఏం చేశారు అంటే ఈ ఫోన్లో డేటా ఎరేస్ చేసి ఫోన్కి బ్రేక్ చేసి అక్కడ డంప్ చేశారు ఒక విలేజ్లో. కానీ మన టీమ్ వాజ్ వర్కింగ్ దేర్ దట్ డైరెక్షన్, అండ్ కొంతమంది విలేజెస్కి సౌండ్ కూడా వచ్చింది. అండ్ మన టీం అక్కడ ఎంక్వైరీ వెళ్ళినప్పుడు అడిగితే దే టోల్డ్ దట్ సమ్ సౌండ్ ఆల్సో కేమ్, దే వుడ్ హావ్ డన్ సంథింగ్. అక్కడ సర్చింగ్లో ఇది మొబైల్ దొరికింది. ఒక 85 కిలోమీటర్ డర్ట్ రోడ్లో ఒక చిన్న మొబైల్ సెర్చ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్టివిటీ, కానీ మనకి దొరికింది. కానీ ఛాలెంజ్ వాజ్ ఈ మొబైల్ ఫోన్లో మొత్తం డేటా erase చేశారు. స్టిల్ అవర్ టెక్నికల్ టీమ్ వాజ్ ఏబుల్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎల్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ యు ఆర్ ఏబుల్ టు టేక్ ఫ్రమ్ దిస్ మొబైల్. ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వచ్చి. దిస్ వాజ్ ద కండిషన్ ఆఫ్ మొబైల్. దిస్ వాజ్ ద బైక్ యూజింగ్ ఫేక్ నెంబర్ ప్లేట్ మనకి దొరికింది ఆన్ ధర్మపురి అవుట్స్కట్స్. దిస్ వాజ్ ద క్యాబ్ మనకి రాముడిగా కొత్తపల్లి అవుట్స్కట్స్ లో దొరికింది. దిస్ వాజ్ క్యాబ్ యూజ్డ్ బై పర్సన్ హూ వోర్ ద మాస్క్. ఇది కూడా మన టీం వాళ్ళు సర్చింగ్ లో అది ఫైండ్ అవుట్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ why I am saying all these things is part of good investigation being done, that all these small things are getting recovered. Now this is the main person, Subodh Singh. He is wanted in many cases, currently in jail. So ఈ కేసులో కూడా ఇతనికి లింక్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా పీటీ వారెంట్లో ఇతనికి మేము తీసుకువస్తాం. Now one more example to show how investigation lo we have not left even a single thing. Now this bag is there, ఈ photo is there, photo చూడండి. I don't know చాలా మంది చూసి ఉంటారు. This bag was left by offenders in the scene of crime. ఒక బ్యాగ్ లో ఈ సంచి తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఇన్ దిస్ దే ప్లాన్ టు టేక్ ఆల్ ద స్టోలెన్ జ్యువెలరీ. ठीक है, దట్ వాజ్ ద టార్గెట్. కానీ ఎక్కడ వదిలేసి పాడిపోయారు. నా ఈ బ్యాగ్ లో చూస్తే మనకి దొరికింది సీన్ ఆఫ్ క్రైమ్ లో. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. నా దీంట్లో ఐడెంటిఫికేషన్ ఫీచర్ ఏముంది, ఐ లవ్ నందూర్బార్ రాసి ఉంది. ఐ లవ్ నందూర్బార్ నాకు అర్థమైంది. నందూర్బార్ ఒక డిస్ట్రిక్ట్ ఉంది మహారాష్ట్రలో. నా బ్యాచ్మెంట్ సీనియర్ అక్కడ ఉన్నారు ఎస్పీ. సో ఇమీడియట్గా అక్కడ కాల్ చేసి నేను ఐడెంటిఫై చేశాము कि भाई ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా. దెన్ ఈ టోల్డ్ దట్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అవైలబుల్ ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం డీటెయిల్ తీసుకున్న తర్వాత ఏం తెలిసింది అంటే నాగ్పూర్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. 3000 సమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నందూర్బార్ డిస్ట్రిక్ట్లో సప్లై అయింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో, కాగజ్ నగర్లో, కరీంనగర్లో అండ్ నిజామాబాద్ ఈ 4 ప్లేసెస్లో 4 షాప్స్లో ఈ సేల్ చేయడం జరిగింది. ప్రతి 4 షాప్స్కి టీం పంపించి మేము రేట్ చేసాము ఏమైనా హిట్ దొరికితే. కానీ ఏం తెలిసింది అంటే ఇట్స్ హోల్సేల్ షాప్ కాబట్టి చాలా చిన్న చిన్న షాప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దెన్ వీ లెఫ్ట్ దట్ ట్రైల్ దేర్ ఓన్లీ. బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, దీంట్లో మనకి ఏం బెనిఫిట్ కాలేదు, ఎవిడెన్స్లో యా ఇన్వెస్టిగేషన్లో ఏం బెనిఫిట్ కాలేదు, కానీ ఎఫర్ట్స్ పెట్టాము. ఎందుకంటే వీ డూ నాట్ వాంట్ టు లీవ్ ఈవెన్ అ సింగిల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్. ఆ తర్వాత మనకి ఫోన్స్లో కూడా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఆ ఫోన్తో పాటు మనకి ముందే కొద్దిగా రిట్రీవ్లో డిలే అయింది కాబట్టి ఫోన్తో పాటు అదర్ టెక్నికల్ డీటెయిల్స్లో ముందే ఆ ఎవిడెన్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఈ ఎవిడెన్స్లో ఐ వాంట్ టు షో హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ మ్యాప్స్. ఇది వాళ్ళు ఫోన్లో దొరికిన మ్యాప్. ఈ మ్యాప్లో చూస్తే ఆల్రెడీ ఆ రూట్ ఎక్స్ప్లెయిన్ చేసాము కదా, ఇంటర్నల్ రూట్ ఆల్రెడీ మార్క్ ఉంది.
మార్క్ లో ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది, ఎట్లా వెళ్ళాలి గూగుల్ ఎర్త్ మ్యాప్ లో వీళ్ళు మార్క్ చేసి ఉన్నారు. సో దిస్ ఇస్ సీజ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఈ మ్యాప్ చూస్తే కరీంనగర్ నుంచి ధర్మపురి జన్నారం వరకు మార్క్ ఉంది, ఇది కూడా సీజ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఇంకొకటి ఏంటి అంటే టు ప్రూఫ్ దట్ దే వర్ వర్కింగ్ అండర్ సమ్ లీడర్షిప్, అండర్ సమ్ హ్యాండ్లర్. ఆఫెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎట్ 11:06 వాళ్ళు యూజ్ చేసిన యాప్లో ఫోటో కూడా పంపించారు. ఏ ఫోటో పంపించారు? కి దొంగతనం స్టార్ట్ అయింది. ఒక గోల్డ్ చైన్ కి ఫోటో పట్టుకొని దే షేర్డ్ ఫోటో ఆల్సో. దిస్ వాజ్ ద ఫోటో షేర్. అందరూ చూడవచ్చు, ఇది ఒక హ్యాండ్లో గోల్డ్ చైన్ ఉంది. ఆ గోల్డ్ చైన్ ఫోటో తీసుకొని హీఈస్ సెండింగ్ టు సమ్ వర్చువల్ నెంబర్. ఒక గ్యాంగ్ మెంబర్ దొంగతనం చేసినప్పుడు, డకాతి చేసినప్పుడు ఎందుకు ఫోటో తీసుకొని ఎవరికి పంపిస్తారు? మోస్ట్లీ ఇట్ హ్యాస్ బీన్ సెట్ టు టెల్ ద గ్యాంగ్ హ్యాండ్లర్ దట్ ఆఫెన్స్ స్టార్ట్ అయింది, వీఆర్ ఆన్ అవర్ జాబ్, అది ఇంటిమేట్ చేయడానికి. సో దిస్ ప్రూవ్స్ దట్ దే ఆర్ వర్కింగ్ అండర్ సమ్ గ్యాంగ్ హ్యాండ్లర్. అండ్ ఇప్పుడు మనకి అక్యూజ్ దొరికిన తర్వాత తెలిసింది ఫైనల్ దట్ దిస్ gang leader is Subodh Singh, and under him only they have been working. So these are the certain evidence from Karimnagar police. All these officers have helped in Telangana and outside Telangana also. చాలా మంది మేము మాట్లాడడానికి కోఆపరేషన్ తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నౌ ఫస్ట్ కేస్ రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. థర్డ్ రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offendersలో ఒక offender PMJ జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు 11 to 11:05. ఆ తర్వాత ఇంకా ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరులో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్ గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూపించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ at 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ ప్యానిక్ దే అండ్ టు సేవ్ దెమ్సెల్స్ అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపల్ రౌండ్స్. మనకి 6 rounds అక్కడ దొరికినాయి. అండ్ 4 victims-కి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీవన్ సర్వైవ్. అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్, వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఇట్ వర్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు. అండ్ దే వర్ ఏబుల్ టు అట్ ద రిస్క్ ఆఫ్ దేర్ లైఫ్ దే వర్ ఏబుల్ టు ప్రివెంట్ బిగ్ డకాత్. స్టిల్ అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము అందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్. కంఫర్టబుల్ ఉందా? ఓకే. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. బిఫోర్ ఐ స్టార్ట్ జస్ట్ ఒక డిస్క్లైమర్. ఇప్పుడు ఈ PMJ డకాతి కేసులో ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. స్టిల్ అవర్ టీమ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ అఫెండర్స్. కాబట్టి పూర్తిగా కేస్ డీటెయిల్స్ విల్ నాట్ బి షేరింగ్, కొన్ని డీటెయిల్స్ విల్ బి హైడింగ్, ఎందుకంటే యాజ్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ప్రెస్ మీట్లో నా స్టేట్మెంట్ అయిన తర్వాత మీది కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ దిస్ డేటా కెనాట్ బి రివీల్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ meant to be kept confidential so that investigation does not get hampered. So with this we'll start. Andariki namaskaram. Ee roju mana Karimnagar district Karimnagar town lo 3rd May roju jarigina PMJ jewelry shop lo dakati case related mana major breakthrough ayindi. Deentlo unna involved unna gang members ki we have identified. Ee roju mugguruki arrest
చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్ ఇస్ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలామందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఎట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ గివ్ ఫుల్ క్లారిటీ. ఈ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ వి అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ police, this case has been minutely observed by our respected DGP sir also, under guidance of respected DGP CV Anand sir. ఆ తర్వాత DG Law and Order Mahesh Bhagwat sir, and guidance of IG Multi-Zone 1 Chandrasekhar Reddy sir, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped. ఒకటి నార్త్ డైరెక్షన్లో చౌపటి లక్ష్మీపేట రోడ్. నా మధ్యలో ఏం రోడ్ లేదు. మీరు మ్యాప్ చూస్తే అంత ఇంపార్టెంట్ రోడ్ లేదు, అన్ని డర్ట్ రోడ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు డర్ట్ రోడ్ వాడారు. ఇక్కడ నుంచి సాత్నా యూనివర్సిటీ రోడ్ వైపు ఎస్కేప్ అయి దాన్ని కొత్తపల్లి రోడ్ దాటిన తర్వాత దేశాత్పల్లి విలేజ్ ఉంటాయి. దెన్ రామడుగు మండలంలో లోపల ఉన్న విలేజెస్, తర్వాత పెగడపల్లి మండల్, గొల్లపల్లి మండల్, మొత్తం రీచాన ధర్మాపురి వరకు వీళ్ళు వెళ్ళాలి. సేమ్ ఎంట్రీ రూట్, దిస్ ఇస్ ఎంట్రీ రూట్, దిస్ ఇస్ ఎగ్జిట్ రూట్. బోత్ ద రూట్స్ ఆర్ సేమ్. ముందే రెక్కి చేసుకున్నాం. కానీ హౌ ఐ కెన్ సే కాన్ఫిడెన్షియలీ, ఎందుకంటే వీ హ్యావ్ చెక్ ఆల్ ద CCTV. ఆ తర్వాత వాళ్ళ దగ్గర దొరికిన మొబైల్ ఫోన్లో కూడా ట్రై చేస్తాం, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మొబైల్ ఫోన్లో కూడా మనకి కొన్ని ఎవిడెన్స్ దొరికింది. సో దిస్ షోస్ దట్ హౌ దే హ్యావ్ అవాయిడెడ్ పోలీస్ చెకింగ్ అండ్ ఇంటర్నల్ రూట్స్ ఎట్లా వాడారు. నా ఇంటర్నల్ రూట్స్ CCTV చెక్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ప్రతి 500 మీటర్లో ఒక Y జంక్షన్ వస్తుంది, ఒక T జంక్షన్ వస్తుంది. ప్రతి T జంక్షన్ దగ్గర మన టీం వెళ్ళి ఎక్కడ వీళ్ళు పాడిపోవచ్చు వెరిఫై చేయడానికి మల్టిపల్ టీమ్స్ ఇంకా పంపిస్తాం. ఇంకా CCTVలో ఎక్కడ దొరికితే ఆ టీం విల్ డైవర్టెడ్ దాట్ సైడ్. ఇట్లా ఇంత హార్డ్ వర్క్ చేసి 80 కిలోమీటర్ వరకు మన టీం వీళ్ళకి ట్రేస్ చేస్తారు. మొత్తం ధర్మపురిలో ట్రేస్ అన్న తర్వాత వి ఫిగర్డ్ అవుట్ దట్ ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకుని ఉంటారు. మొత్తం మనకి హాఫ్ డే పడింది. మొత్తం లాడ్జెస్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జ్లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఈ లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు. ఈ లాడ్జ్లో ఉన్న CCTV కెమెరా మొత్తం మేము వెరిఫై చేసాము. అప్పుడు తెలిసింది. కానీ మిస్టేక్ ఏమైంది లాడ్జ్ ఓనర్ ద్వారా అంటే దట్ వాజ్ అ వెరీ నెగ్లిజెన్స్ ఆఫ్ లాడ్జ్ ఓనర్. దట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకోలేదు, ఏమైనా ఆధార్ కార్డ్ కూడా ఫేక్ ఉంటాయి, బట్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ తీసుకోలేదు, ఓన్లీ ఫేక్ అది ఒక ఆధార్ నెంబర్ వీళ్ళు రాశాడు, అది అక్కడ చూపించారు. దిస్ ఇస్ ద రిసిప్ట్. దీంట్లో చూస్తే ఒక లాడ్జ్ పర్సన్ ఇట్లా తీసుకొని నేమ్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ లేదు. మొబైల్ నెంబర్ అడిగినప్పుడు ఈ టోల్ నేను రూమ్స్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి మీకు మొబైల్ నెంబర్ చెప్తాను. ఆధార్ నెంబర్ రాశాడు, ఆధార్ కార్డ్ తీసుకోలేదు. వెరీ గ్రాస్ నెగ్లిజెన్స్. ఇట్లా లాడ్జ్ ఓనర్స్ ఇట్లా తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం ఉంటాయి. అప్ విత్ దిస్ వీ హ్యావ్ గాట్ అవేర్నెస్. ఎనీవేస్ కరీంనగర్లో ఎనీవేస్ రెగ్యులర్ చెకింగ్ నడుస్తుంది. కానీ ఈ కేసు అయిన తర్వాత లాడ్జ్ ఓనర్తో సెపరేట్ మీటింగ్ పెట్టి అక్కడ ఎట్లా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి, వాట్ డీటెయిల్స్ దే హ్యావ్ టు టేక్, దే షుడ్ టేక్ ఫోటో ఆల్సో, దే షుడ్ వెరిఫై మొబైల్ నెంబర్ అని SOP క్రియేట్ చేసి వాళ్ళతో మీటింగ్ కూడా పెడతాం. ఇంకా ఎంట్రీ టీమ్ విచ్ వాజ్ వెరిఫైయింగ్ దేర్ ఎంట్రీ మూమెంట్ వెరిఫై చేసిన తర్వాత పెద్దపల్లి లాడ్జ్ ఉంది. ఈ లాడ్జ్లో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. దీనికి కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. దెన్ సిద్దిపేటలో కూడా మనకి ఇన్ఫర్మేషన్, అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో కూడా తీసుకున్నారు. సిద్దిపేట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ CP సిద్దిపేట్, షీ ఆల్సో వెరిఫైడ్ అండ్ విత్ ఇన్ నో టైమ్ దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ లాడ్జ్ వీళ్ళు తీసుకున్నారు షెల్టర్, అండ్ అక్కడ కూడా వీ గాట్ సమ్ టెక్నికల్ ఎవిడెన్స్. దిస్ ఈస్ ద ఫోన్ విచ్ వాస్ ఫౌండ్. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి
ధర్మపురి వరకు 80-85 కిలోమీటర్ ఉంది ఆ రూట్లో. కానీ అఫెండర్స్ ఏం చేశారు అంటే ఈ ఫోన్లో డేటా ఎరేస్ చేసి ఫోన్కి బ్రేక్ చేసి అక్కడ డంప్ చేశారు ఒక విలేజ్లో. కానీ మన టీమ్ వాజ్ వర్కింగ్ దేర్ దట్ డైరెక్షన్ అండ్ కొంతమంది విలేజెస్కి సౌండ్ కూడా వచ్చింది. అండ్ మన టీం అక్కడ ఎంక్వైరీ వెళ్ళినప్పుడు అడిగితే దే టోల్డ్ దట్ సమ్ సౌండ్ ఆల్సో కేమ్, దే వుడ్ హావ్ డన్ సంథింగ్. అక్కడ సర్చింగ్ లో ఇది మొబైల్ దొరికింది. ఒక 85 కిలోమీటర్ డర్ట్ రోడ్ లో ఒక చిన్న మొబైల్ సెర్చ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్టివిటీ, కానీ మనకి దొరికింది. కానీ ఛాలెంజ్ వాజ్ ఈ మొబైల్ ఫోన్ లో మొత్తం డేటా ఇరేజ్ చేశారు. స్టిల్ అవర్ టెక్నికల్ టీమ్ వాజ్ ఏబుల్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎల్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ యువర్ ఏబుల్ టు టేక్ ఫ్రమ్ దిస్ మొబైల్. ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వచ్చి. This was the condition of mobile phone. This was the bike using fake number plate manaki dorukindi on Dharmapuri outskirts. This was the cab manaki Ramuduga Kottapalli outskirts lo dorukindi. This was cab used by a person who wore the mask. Idi kuda mana team valu searching lo adi find out chesaru. So this is also very why I am saying all these things is part of good investigation being done, that all these small things are getting recovered. Now this is the main person, Subodh Singh. He is wanted in many cases, currently in jail. So ఈ కేసులో కూడా ఇతనికి లింక్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా పీటీ వారెంట్ లో ఇతనికి మేము తీసుకువస్తాం. Now one more example to show how investigation lo we have not left even a single thing. Now this bag is there, ఈ photo is there, photo చూడండి. I don't know చాలా మంది చూసి ఉంటారు. This bag was left by offenders in the scene of crime. ఒక బ్యాగ్ లో ఈ సంచి తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఇన్ దిస్ దే ప్లాన్ టు టేక్ ఆల్ ద స్టోలెన్ జ్యువెలరీ. ठीक है, దట్ వాజ్ ద టార్గెట్. కానీ ఎక్కడ వదిలేసి పాడిపోయారు. నా ఈ బ్యాగ్ లో చూస్తే మనకి దొరికింది సీన్ ఆఫ్ క్రైమ్ లో. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. నా దీంట్లో ఐడెంటిఫికేషన్ పిక్చర్ ఏముంది, ఐ లవ్ నందూర్బార్ రాసి ఉంది. ఐ లవ్ నందూర్బార్ నాకు అర్థమైంది. నందూర్బార్ ఒక డిస్ట్రిక్ట్ ఉంది మహారాష్ట్రలో. నా బ్యాచ్మెంట్ సీనియర్ అక్కడ ఉన్నారు ఎస్పీ. సో ఇమీడియట్గా అక్కడ కాల్ చేసి నేను ఐడెంటిఫై చేశాము कि भाई ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా. దెన్ ఈ టోల్డ్ దట్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అవైలబుల్ ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం డీటెయిల్ తీసుకున్న తర్వాత ఏం తెలిసింది అంటే నాగ్పూర్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. 3000 సమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నందూర్బార్ డిస్ట్రిక్ట్లో సప్లై అయింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో, కాగజ్ నగర్లో, కరీంనగర్లో అండ్ నిజామాబాద్ ఈ 4 ప్లేసెస్లో 4 షాప్స్లో ఈ సేల్ చేయడం జరిగింది. ప్రతి 4 షాప్స్కి టీం పంపించి మేము రేట్ చేసాము ఏమైనా హిట్ దొరికితే. కానీ ఏం తెలిసింది అంటే ఇట్స్ హోల్సేల్ షాప్ కాబట్టి చాలా చిన్న షాప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దెన్ వీ లెఫ్ట్ దట్ ట్రైల్ దేర్ ఓన్లీ. బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, దీంట్లో మనకి ఏం బెనిఫిట్ కాలేదు, ఎవిడెన్స్ లో యా ఇన్వెస్టిగేషన్ ఏం బెనిఫిట్ కాలేదు, కానీ ఎఫర్ట్స్ పెట్టాము. ఎందుకంటే వీ డూ నాట్ వాంట్ టు లీవ్ ఈవెన్ అ సింగిల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్. ఆ తర్వాత మనకి ఫోన్స్ లో కూడా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఆ ఫోన్తో పాటు మనకి ముందే కొద్దిగా రిట్రీవ్ లో డిలే అయింది కాబట్టి ఫోన్తో పాటు అదర్ టెక్నికల్ డీటెయిల్స్ ముందే ఆ ఎవిడెన్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఈ ఎవిడెన్స్ లో ఐ వాంట్ టు షో హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ మ్యాప్స్. ఇది వాళ్ళు ఫోన్లో దొరికిన మ్యాప్. ఈ మ్యాప్లో చూస్తే ఆల్రెడీ ఆ రూట్ ఎక్స్ప్లెయిన్ చేసాము కదా, ఇంటర్నల్ రూట్ ఆల్రెడీ మార్క్ ఉంది. మార్క్లో ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది, ఎట్లా వెళ్ళాలి గూగుల్ ఎర్త్ మ్యాప్లో వీళ్ళు మార్క్ చేసి ఉన్నారు. సో దిస్ ఇస్ సీజ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఈ మ్యాప్ చూస్తే కరీంనగర్ నుంచి ధర్మపురి జన్నారం వరకు మార్క్ ఉంది. ఇది కూడా సీజ్ ఫ్రమ్ అక్యూజ్ మొబైల్. ఇంకొకటి ఏంటి అంటే టు ప్రూఫ్ దట్ దే వర్ వర్కింగ్ అండర్ సమ్ లీడర్షిప్, అండర్ సమ్ హ్యాండ్లర్. ఆఫెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ at 11:06 వాళ్ళు యూజ్ చేసిన యాప్లో ఫోటో కూడా పంపించారు. ఏ ఫోటో పంపించారు కి దొంగతనం స్టార్ట్ అయింది. ఒక గోల్డ్ చైన్ కి ఫోటో పట్టుకొని దే షేర్డ్ ఫోటో ఆల్సో. దిస్ వాజ్ ద ఫోటో షేర్. అందరూ చూడవచ్చు, ఇది ఒక హ్యాండ్లో గోల్డ్ చైన్ ఉంది. ఆ గోల్డ్ చైన్ ఫోటో తీసుకొని హీఈస్ సెండింగ్ టు సమ్ వర్చువల్ నెంబర్. ఒక గ్యాంగ్ మెంబర్ దొంగతనం చేసినప్పుడు, డకాటీ చేసినప్పుడు ఎందుకు ఫోటో తీసుకొని ఎవరికి పంపిస్తారు? మోస్ట్లీ ఇట్ హ్యాస్ బీన్ సెట్ టు టెల్ ద గ్యాంగ్ హ్యాండ్లర్ దట్ ఆఫెన్స్ స్టార్ట్ అయింది, వీఆర్ ఆన్ అవర్ జాబ్. అది ఇంటిమేట్ చేయడానికి. సో దిస్ ప్రూవ్స్ దట్ దే ఆర్ వర్కింగ్ అండర్ సమ్ గ్యాంగ్ హ్యాండ్లర్. అండ్ ఇప్పుడు మనకి అక్యూజ్ దొరికిన తర్వాత తెలిసింది ఫైనల్ దట్ దిస్ గ్యాంగ్ లీడర్ ఇస్ సుబోధ్ సింగ్ అండ్ అండర్ హిమ్ ఓన్లీ దే హావ్ బీన్ వర్కింగ్. సో దీస్ ఆర్ ద సర్టెన్ ఎవిడెన్స్. సర్క్యులేట్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ మనకి ఫేక్ కాల్స్ కూడా వస్తాయి.
కానీ we took every calls very seriously. Not only Telugu language, Hindi language లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, కానీ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉండవచ్చు కాబట్టి మరాఠీ లాంగ్వేజ్ లో కూడా ఇది పోస్టర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, అన్ని ప్లేస్ లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, కానీ ఆఫెండర్స్ కూడా అలర్ట్ అవుతారు. ఇట్స్ అ డబుల్ ఎస్ థింగ్. కానీ we circulated because first identification of accused was important. 1 lakh rupees award కూడా డిక్లేర్ చేశాము. ఆల్ స్టేట్ పోలీస్ లో మనకి చాలా క్రైమ్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ దే కాల్డ్ మీ కి దిస్ అక్యూజ్ బిలాంగ్స్ టు కేరళ స్టేట్ ఒక నేమ్ ఇచ్చారు. ఆ కేరళలో ఎస్పీతో మాట్లాడి ఐ వెరిఫైడ్. ఒక పర్సన్ తమిళనాడు గ్యాంగ్ ఉండవచ్చు సార్, ఈ పర్సన్ వెరిఫై చేయండి. తమిళనాడులో మాట్లాడాము, ఒడిశాతో మాట్లాడాము, యూపీలో మాట్లాడాము. మొత్తం అయిన తర్వాత మనకి టెక్నికల్ ఇంకా ఎవిడెన్స్ టు ద స్టేట్. నా ఈ కేసులో టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు. 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో 2 షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మోర్ అక్యూజ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ ఉంటాయి. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He is the main, he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఇంటరాగేషన్ లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఐల్సే. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బిహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరెండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు and why it is very difficult to catch them. కానీ still our police team worked hard and we were able to catch some of them. తెలిసింది అంటే ఈ గ్యాంగ్ లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బిహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బిహార్ నుంచి వచ్చారు అండ్ 2 బిహార్ ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 డేస్ 2 months ముందు వచ్చి రెకీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్ గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు డీటెయిల్ ప్లానింగ్ తో పాటు సాయి చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్ లో లాడ్జెస్ లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్ లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్ లో రెకీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెకీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెకీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది ఈ టైప్ ఆఫ్ డకాతి, తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేస్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్, మణపురం,
గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. Now it was found that as per the plan of Subodh Singh and his associates, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case Ravish Kumar, he has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suleimani Kumar alias Sanoj, and fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dacoity. ఆ తర్వాత దే బిఫోర్ దట్ దే పర్చేజ్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ కాల్డ్ మెహతాబ్ ఖాన్. హీ హాజ్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees ఈచ్. అండ్ దే రూమ్డ్ అరౌండ్ ఖమ్మం టౌన్లో, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లో. దే డిడ్ రెకీ ఆఫ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెకీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెకీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రూమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటర్రోగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్, అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్ టీంతో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols అండ్ 12 magazines, టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకెళ్ళొచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీళ్ళు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 members వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీంకి హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. దట్ వాస్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్.